హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈరోజు అయితే మనం తెలంగాణ రాష్ట్రంలోని జయం ఫామ్ దగ్గరికి రావడం జరిగింది. జయం ఫామ్ యొక్క ఫౌండర్ అయిన శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెద్ద ఎత్తున నాటుకోళ్ల ఫామ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి లాభాలు వస్తాయి, ఎటువంటి నష్టాలు వస్తాయి, అందరూ లాభాల గురించే చెప్పారు, కానీ నష్టాలు వస్తే వాటిని ఏ విధంగా అధిగమించాలని పూర్తి వివరాలు, పూర్తి సమాచారాలు ఆయన నెలల కొద్దిగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇన్వాయిస్ బిల్లులతో సహా ఆయననైతే లెక్కలు వేసుకొని మరి ఏ విధంగా ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంది, నష్టాలు ఎక్కడ పాయింట్ బై పాయింట్ రాసుకొని పూర్తి వివరాలతో మనం ఛానల్కి ఇంటకరం సార్. నమస్తే. ఏ విధంగా జరుగుతుంది నాటుకోళ్ల ఫాము మీ జయం? ఈ మధ్యలో బాగా పేరెళ్ళిన కంపెనీగా చెప్పొచ్చు. ఎక్కడి నుంచి సీడింగ్ చేస్తున్నారు, ఏ విధంగా ఎన్ని లక్షలతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఇది వచ్చేసి మేము 5 months బ్యాక్ స్టార్ట్ చేసాము. ఓకే. ఇది సొనాలి బ్రీడ్ కోళ్ళు. ఇవి వచ్చేసి మేము ఎవ్రీ బ్యాచ్కి 10,000 కోళ్ళు వేస్తాము. సోనాలి బ్రీడ్ ఎందుకు ముఖ్యంగా ఎంచుకున్నారు? నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇందులో ఉన్నాయి కదా బ్రీడ్. ఇవి 3 months కల్లే మనకి కటింగ్ స్టేజ్కి వస్తుంది. కటింగ్ స్టేజ్ అంత ఎర్లీగా వచ్చే నాటుకోళ్ళలో ఏమి లేవు, అందుకని ఇది కొంచెం ఈజీగా ఉందని దీనిలోకి వచ్చాము. ఓకే. ఇవి ఎవ్రీ బ్యాచ్కి 10,000 వేస్తాము. ఎన్ని ఎకరాల్లో మీరు విస్తరించి చేస్తున్నారు? ఇది మొత్తం 25 acres. 25 acres. 25 acresలో ఈ కోళ్ళది వచ్చేసి 2.5 acresలో ఉంటుంది. మిగిలినంతా తైవాన్ గ్రాస్ అని చెప్పేసి 4G బుల్లెట్, అది గోశాలకు సప్లై ఇస్తాము. ఓకే. మొత్తం గ్రాసింగ్ ఇతర వేరే గ్రాస్ ఉంది, కొంచెం ప్యాడీ ఉంది, ఆలు ఒకటి వేస్తాము. ఇంకా ముందు ముందు ఏమన్నా పెంచే అవకాశం? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాటుకోళ్ళదైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొటేలు పిల్లలు తెద్దామని ప్లాన్లో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి కౌ కాఫ్స్, బఫెలో కాఫ్స్, ఓన్లీ దోళ్ళు అవి తెచ్చి ఒక 50 పెంచాలనేది ప్లానింగ్. ఓకే, చూద్దాం. రండి, వెల్కమ్. మీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇప్పుడు సామాన్య రైతులు చేయడానికి అవకాశాలు ఉన్నాయా, లేదంటే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తునే ఉంటుందా చేయడానికి? దీంట్లోకి ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న యువతరానికి కానీ ఎవరైనా, లేదంటే కొందరు హైదరాబాద్లో ఉండి సాలిసానంత శాలరీతోని బతుకున్న వాళ్ళకు ఉండే ఊర్లలో 2 acres 5 acres ఉన్న వాళ్ళకి సొంతంగా చేస్తే లాభాలు ఏ విధంగా ఉంటాయి? అదేవిధంగా దీన్ని పెద్ద మొత్తంలో స్టార్ట్ చేయాలా, లేదంటే తక్కువ స్టెప్ బై స్టెప్ పెంచాలా? ఎలాంటి మనం పరిగణలోకి తీసుకోవాలి విషయాలు ముఖ్యంగా? పెద్ద మొత్తంలో చేయడానికి ఫీజిబుల్ అయ్యే బిజినెస్ అయితే కాదు ఇది, ఒకటి. రెండోది, చిన్నవాళ్ళకి కూడా ఏదో విలేజ్లో వాళ్ళ బావి దగ్గర పొలంలో ఏదో 100-200 కోళ్ళు వేసుకొని పెంచుకుంటే సరే. ఇది ఒక బిజినెస్ పరంగా పెట్టి 1000 కోళ్ళు 2000 కోళ్ళు వేస్తే దీని మీద ఏం ప్రాఫిట్ ఉండదు, లాస్ కిందే ఉంటుంది ఇది బిజినెస్. ఇప్పుడు మొదటగా వచ్చే వాళ్ళకు ఎన్ని సీడ్స్ వేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది? లాభాలు వచ్చే కంటే లాస్లే ఎక్కువ. దీనిలో లాస్లే ఎక్కువ. ఇప్పుడు ఉంది బర్డ్ ఫ్లూ అన్నారు, అదేదైనా అటాక్ అయిందనుకో మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతుంది, వాష్అవుట్ అయిపోతుంది. అంటే ఈ మధ్యలో చాలా మంది దీని గురించి సర్చింగ్ చేయడం కానీ, దీని గురించి ఎలా ప్రాఫిట్ గెయినింగ్ చేయడానికి, మరి పెద్ద ఎత్తున కంపెనీలు వాళ్ళకి ఎటువంటి లాస్లు వస్తున్నాయి? మరి ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు మీరు అన్న ప్రకారమే ప్రాఫిట్ అంటున్నారు కదా. ఇప్పుడు ఒక బర్డ్ ఒక 300 days పెంచాలి, 3 months పెట్టుకోండి. 3 months పెంచడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అది చూసుకోవాలి. 4 kgs ఆఫ్ ఫీడ్ అవుతుంది. 4 kgs ఆఫ్ ఫీడ్ ఇంటూ 30 rupees, 120 rupees ఫీడ్ అవుతుంది. 120 rupees ఫీడ్ అవుతుంది, 30 rupees చిక్, 150 rupees. మెడిసిన్స్, వ్యాక్సినేషన్స్ 20 రూపాయలు, 170 rupees. ఏ బ్రీడ్ పెంచుతున్నారు మీరు? మేము పెట్టే బ్రీడ్ వచ్చి సోనాలి బ్రీడ్. సోనాలి బ్రీడ్ కూడా ఎందుకు పెంచుతున్నాం అంటే 90 days 100 daysలో కటింగ్ వస్తుంది కాబట్టి 1 kg అబోవ్ వస్తుంది కాబట్టి ఇది. తర్వాత ఇది 1 kg తర్వాత 1.25 తర్వాత ఇంక ఇది పెరగదు. హైయెస్ట్ ఎంత కేజీ మన పెరగడానికి? ఓన్లీ బ్రీడ్ డిపెండ్ అని ఉంటుందా? ఇలా బ్రీడ్ని బట్టి ఉంటుంది. బ్రీడ్ని బట్టి ఉంటుంది. అసీలు ఉంటుంది, అసీలు వచ్చేసి 2 kgs అవుతుంది. 2 kgs. ఇది వచ్చేసి 1.25. మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ కాకుండా ఆంధ్ర కూడా, 2 రాష్ట్రాల్లో నార్మల్గా పెరిగే కోడి ఏంటి, బ్రీడ్ ఏంటి? ఇప్పుడు వచ్చేసి సొనాలి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది విలేజ్ మన కోళ్ళు ఉంటాయి కదా. అవును, నాటుకోళ్ళు అలాగా ఉంటుంది చూడటానికి. ఇప్పుడు మనం చెప్తే కానీ సొనాలి అని తెలుస్తుంది, కానీ ఇది నాటుకోడే, ఇది బంగ్లాదేశ్ నాటుకోడే అంతే.
ఇప్పుడు మన బల్క్ అని ఒకవేళ మంచిగా వచ్చినట్లయితే వాటిని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి? రైతు ఏ విధంగా కన్సల్ట్ కావాలి? ఎవరిని కన్సల్ట్ కావాలి? దీనికి ట్రేడర్లు మొత్తం ట్రేడర్ల చేతిలోనే ఉంది అంత బిజినెస్ అంతా ఉంటుంది. ఇప్పుడు చిక్స్ ఇచ్చేవాళ్ళు ట్రేడరే, అవును. దీన్ని లిఫ్ట్ చేసేవాళ్ళు ట్రేడర్స్. మనము ఏమేం చేయాలి? ఇప్పుడు చిక్స్ తెచ్చుకున్న 0 డే నుంచి అది కేజీ పెరగటానికి మనం ఏమేం చేయాలి వాటికి? ఇప్పుడు డే 1 చిక్స్ వస్తాయి మనకి, మనం తెచ్చుకుంటాం బయట నుంచి డే 1 చిక్స్ తెచ్చుకున్నప్పుడు ఒక 10 to 12 days బ్రూడింగ్ పెడతాం. మేమైతే 15 days పెడతాం. 15 days బ్రూడింగ్లో ఉంటుంది. బ్రూడింగ్లో ఉన్నప్పుడు ప్రీ స్టార్టర్ ఇస్తాం. ప్రీ స్టార్టర్, వాటరు, యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత 15 days తర్వాత బ్రూడింగ్ నుంచి బయటికి తీసేస్తాం. బ్రూడింగ్ నుంచి బయటికి తీసిన తర్వాత నార్మల్గా స్టార్టర్స్ ఇస్తాం. ఓకే. అంటే ఇప్పుడు స్టార్టర్స్ అవి మందులు ఏమేమి మందులు దీనికి? అంటే ప్యూర్ నాటుకోడి అన్నట్టు ఉంటుందా, లేకపోతే నార్మల్ ఫారంకి కొంచెం టచ్ అప్ ఉంటుందా? ఫారంకి టచ్ అప్ ఉంటుంది. టచ్ అప్ ఉంటుంది. ఎందుకంటే మనం ప్యూర్ నాటుకోడి వచ్చేసి బయట పెంచుతాము, ఇది వచ్చేసి లోపల పెంచుతాం కాబట్టి హై డెన్సిటీలో ఎక్కువ బర్డ్స్ ఉంటాయి కాబట్టి యాంటీబయాటిక్స్, ఫీడు, వాటరు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే ఏ మాత్రం కనుక మీరు నెగ్లెక్ట్ చేశారంటే వాష్అవుట్ అయిపోయి. ఓకే. ఇప్పుడు 1000 కోళ్ళు తెచ్చుకున్నట్లయితే వర్కర్ అవసరమా, లేకపోతే ఓన్గా చేసుకుంటే బెటరా? ఓన్గా చేసుకున్న వాళ్ళకి ఆ వర్కర్ డబ్బులు మిగులుతాయి. వర్కర్ ఓన్గా చేసుకునేందుకు ఎన్ని కోళ్ళ వరకు మనకు అవకాశం ఉంది? మహా చేస్తే ఒక 2,000-3,000 చేయగలిగితే, చెయ్యాలనుకుంటే 5,000 కోళ్ళ చేసుకోవచ్చు ఒక వర్కర్, ఒక మనిషి. కానీ వర్కర్ పెట్టి చేసుకునే వాళ్ళు మరి ఓవర్ హెడ్స్ ఎక్కువ పెరుగుతాయి కానీ 4,000-10,000 అలా వేసుకోవాలి. ఓకే. మెయిన్ ఏంటిదంటే అందరూ ఎక్కువ లాభాల గురించే చెప్తున్నారు, నష్టాలు ఎక్కడ వస్తాయి? నష్టాలు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి? నష్టాలు వచ్చేది ఎక్కడ వస్తాయంటే ఇది ప్రైజింగ్లో వచ్చేసి ట్రేడర్ ప్రైజింగ్ 1.2 2.2 అంటే 220 రూపాయలు కేజీ బర్డ్ వెళ్తుంది మార్కెట్లో. ఏది మన దగ్గర నుండి ట్రేడర్కి. ట్రేడర్ మన దగ్గర కొనే రేట్ వచ్చేసి 220 నుంచి 230 రూపాయలు కాదు. కానీ బర్డ్ మనం పెంచడానికి 200 రూపాయలు మినిమం అయిపోతుంది. ఇది అన్ని ప్రాపర్గా నడిస్తే మోర్టాలిటీ ఫీడ్ మంచి ఫీడ్ ఇచ్చుకొని యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని పెంచితే 200 రూపీస్ మనకు పడుతుంది. కానీ ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఏదన్నా మోర్టాలిటీ వచ్చింది అంటే లాస్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రొడక్షన్ కాస్టే 250-260 పడిపోతుంది. కానీ మీరు అమ్మేది 220-230 అయిపోతుంది. అంటే ఇప్పుడు దీనికి ఒక కాలం అని ఉంటుందా? లైక్ ఇప్పుడు సమ్మర్లో మంచిగా పెరుగుతాయి, అదేవిధంగా వింటర్లో ఉంటుంది, అలాంటిది ఏమైనా ఉంటుందా? వింటర్లో వచ్చేసి మీకు మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. జనరల్గా ఎందుకు ఉంటుంది అంటే టెంపరేచర్ డ్రాప్ వల్ల. మన టెంపరేచర్ 30 degrees సరిగ్గా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే నైట్ ఏమవుతాయంటే పిల్లలు ఒకదాని మీద పడుకుని కింద చచ్చిపోతాయి. సో మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అది ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసామా అది మోర్టాలిటీ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఇందులో టాప్ బ్రీడ్ ఏముంటుంది, లో బ్రీడ్ ఉంటుంది? అంటే ప్రైజ్ విషయంలో కానీ ప్లస్ మనకు ఇది గెయినింగ్ లైక్ కేజీ 2 kg రావడానికి కూడా టాప్ ఏది ఉంటుంది? లో అసీలు వచ్చేసి జనరల్గా 2 kgs దాకా వస్తాయి. 2 kgs అసీలు వస్తుంది. అది ఇది వచ్చేసి 1.2 వస్తుంది. 1.2. కానీ ఇదేంటంటే మన విలేజ్ కోడ్ ఎలా ఉంటుందో మన గ్రామంలో ఉండే కోళ్ళు నాటు కోళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. సేమ్ ఉంటుంది. దీని మీట్ కూడా బాగుంటది. ప్రైజ్ విషయంలో ఏది టాప్ ఉంటుంది? ప్రైజ్ అన్ని ఒకటే. అన్ని ఒకటే. ఇది చిక్స్ లో అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా 220 రూపీస్ అన్నారు కదా, అంటే ఓన్లీ సోనాలి బ్రీడ్ కే 220 లేదంటే? లేదు, ఇవన్నీ అసీల్ క్రాస్ కానీ ఇది కానీ గ్రామప్రియ, గిరిరాజ అన్ని కూడా అవే ప్రైజ్. సపరేట్ ఏం లేదు. మరి ట్రేడర్లు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎక్స్పోర్టింగ్ చేస్తుంటారు? మళ్ళీ సేమా లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ప్రిఫరెన్స్ సోనాలికి ఇస్తారు. సోనాలికి ఇస్తారు, తర్వాత అసీల్ క్రాస్కి ఇస్తారు. ఓకే. ఇంకా తర్వాత డిపి అని, వనరాజ అని, గిరిరాజ అని ఇన్ని చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు టాప్ మోస్ట్ కొన్ని ఉంటాయి కదా, స్నేహ, వాళ్ళు ఏ విధంగా గెయినింగ్ చేయడానికి అవకాశం? వాళ్ళకి ఈ ఫీల్డ్ కి సంబంధం లేదు. వాళ్ళు వచ్చేసి బ్రాయిలర్స్ అండ్ లేయర్స్, ఎగ్స్, బ్రాయిలర్స్ వాళ్ళు డివిజన్
చికెన్, ఓకే. వైట్ కోళ్ళు ఉంటాయి కదా అవి. వాళ్ళు ఈ నాటుకోళ్ళ సైడ్ లేరు, సుధా కానీ సంబంధం ఉండదు. స్నేహ కానీ వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు నాటుకోళ్ళలో మరి ఒక్క కంపెనీ వచ్చేసి ఇన్బ్రో అనే కంపెనీ ఉంది. ఇన్బ్రో ఇప్పుడు మన తెలంగాణలో వాటికి ఉందా ప్రాముఖ్యత ఉందా ఇంబ్రో కంపెనీకి? అంటే లైక్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఒకవేళ సామాన్య రైతు పెంచి వాళ్ళకి అమ్మితే వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళు తీసుకోరు, వాళ్ళ ట్రేడింగ్ వాళ్ళ బిజినెస్ వాళ్ళ వేరే. దీనికి సపరేట్ గా ట్రేడర్లు చాలా లోకల్ ట్రేడర్స్ ఉన్నారు. లోకల్ ట్రేడర్స్ మీద నడుస్తుంది ఈ బిజినెస్. ఈ లోకల్ ట్రేడర్స్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు? వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తారు, హైదరాబాద్ లో షాప్స్ కి సప్లై ఇస్తారు, డైరెక్ట్ ఇస్తారు. ఇవి ఓన్లీ మన తెలంగాణలోనే ఎక్స్పోర్టింగ్ అండ్ బయింగ్ సెల్ లేదు, ఆంధ్రాకి కూడా వెళ్తాయి, తమిళనాడుకి వెళ్తాయి, కర్ణాటక వెళ్తాయి. ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే అటు పంపించుకుంటారు ట్రేడర్స్. మన తెలంగాణకు సంబంధించినది బ్రీడింగ్ అంటే ఏం చెప్పగలుగుతారు? బ్రీడింగ్ అంటే లైక్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒకటి ఉన్నది, అందుకే మన తెలంగాణ రాష్ట్రంకి మన దానికి వచ్చేసి మన రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వాళ్ళు గ్రామ ప్రియాన్ని తీశారు. గ్రామ ప్రియ అది మనకి యాక్చువల్గా, కానీ దానికంటే ఎక్కువ ఇప్పుడు చేస్తుంది అయితే అసిల్ క్రాస్, సొనాలి. ఇప్పుడు నాట్లో బ్రీడ్స్లో ఇప్పుడు అసిల్ క్రాస్ వచ్చేసి తమిళనాడు. ఇది వచ్చేసి మహారాష్ట్ర ఎక్కువ. ఏది? సోనాలి బ్రీడ్. మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తర్వాత కలకటా. మన తెలంగాణలో ఏంటి అంటే మెయిన్ వనరాజ, గ్రామప్రియ, వనరాజ. మనది వచ్చేసి రాజేంద్ర యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసింది వనరాజ. సార్ ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే నేను చాలా మంది దగ్గరికి అడిగితే ఫెస్ట్ ఫీడ్ వాళ్ళు ఎక్కడైనా లాస్ వస్తుందంటే మెయిన్ ఫీడింగ్ అని చెప్తున్నారు. అదేవిధంగా మీరు ఏ ఫీడింగ్ వాడుతున్నారు? ఈ కోళ్ళలో ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి? ఇంతకుముందు చెప్పినారు సోనాలి, గ్రామప్రియ. ఏ ఫీడింగ్ ఏ బ్రీడ్కు మంచిది ఇది తొందరగా ఇంపాక్ట్ పెరగడానికి కేజీలో? ఇప్పుడు దీనికంటూ సపరేట్గా నాటుకోడి ఫీడ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మనం వచ్చేసి లేయర్ ఫీడ్ కానీ బాయిలర్ ఫీడ్ కానీ వాడుకోవటం. ఓకే. ఇప్పుడు ఫారం కోడికి వేస్తాం కదా, ఆ బ్రీడ్ నాటుకోళ్ళకి వేస్తే ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? లేదంటే ఎఫెక్ట్ పడకుండా నార్మల్గా తొందరగా? ఎఫెక్ట్ ఏం లేదు, బాగానే పికప్ ఉంటుంది, కానీ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆ ప్రైస్కి ఇప్పుడు ఈ కోళ్ళు నాటుకోళ్ళు పెంచితే ప్రైజింగ్ ఎక్కువైపోతుంది. మనకి ప్రాఫిట్ ఉంటుంది. న్యాచురల్ గా అందులో ఫీడింగ్ లో కూడా టైప్స్ ఆఫ్ ఉంటుంది కాబట్టి అందులో టాప్ ఎంత ఉంటుంది, లో ఎంత ఉంటుంది? సామాన్య రైతులకి వేసుకునే విధంగా ఏది ఉంటుంది? 2000 రూపీస్ ప్రీ స్టార్టర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్సిసి అని, లేయర్ చిక్రమ్స్ అని, అవి 1500 అలా ఉంటాయి. అంటే స్టార్టింగ్ ఫీడింగ్ అది 50 కేజెస్ బ్యాగ్స్. 50 కేజెస్ స్టార్టింగ్ 1500 నుంచి ఉంటుంది. అయితే ఇప్పుడు మరి ఏది వేస్తే మంచిది? అంటే మేము రకరకాల ఫీడ్లు వాడతాము. ఇంతకుముందు భవానీ వాడేవాళ్ళమే. భవానీ ఫీడ్ అంటే ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది మీకు అనుభవంతో? ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం అనిపించలేదు, కానీ తర్వాత డైమండ్ వెయిట్ లో కానీ లేకపోతే అంటే జబ్బుల వారి అంటే వెయిట్ మామూలుగా ఏ ఫీడ్ వేసినా కూడా దాని నార్మల్ గ్రోత్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని మంచి మేము ఇప్పుడు వాడేది డైమండ్ వాడుతున్నాం. నాకు ఇప్పుడు బాగానే అనిపించింది, ఈ టైంలో బాగానే అనిపించింది. ఇక్కడ మనకు శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే బ్రీడ్ని బట్టే వెయిటింగ్ అనేది ఉంటుంది, మన ఫీడింగ్ బట్టి ఉన్నది. బ్రీడింగ్ అది ఎంత అంటే ఇప్పుడు సోనాలి బ్రీడ్ 1 కేజీ పెరుగుతుందని మనకు అక్కడ చిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే వచ్చేటప్పుడే మనకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఎంత ఫీడింగ్ ఇచ్చినా అది 1 కేజీ మాత్రమే పెరుగుతుంది. 1 కేజీ కాదు, అది వాళ్ళు చెప్పిన విధంగా అంటే 1.5 1.3 దాన్ని బట్టే పెరుగుతుంది తప్పించి మిగతా మీరు ఆఫ్టర్ 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ మీరు ఎంత ఫీడింగ్ ఇచ్చినా అంతే పెరుగుతుందంటే మనకు స్వయంగా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎంత ఉంటుంది లాస్ట్? అంతేనా 1 కేజా? 1.2 దాకా వస్తుంది. 1.2 1.3 దాకా వస్తాయి. ఇది ఫిమేల్స్. మేల్స్ వచ్చేసి 1.5 వస్తాయి. అది 100 days లో వస్తాయి. 100 days తర్వాత మీరు ఎంత ఫీడ్ ఇచ్చినా కూడా అది గ్రోత్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పుంజులు బెటరా పెట్టెలు బెటరా? ఇక్కడ తెలంగాణలో పుంజులు బెటర్. పుంజులు బాగా సేల్ ఉంటుంది. ఇది మీట్ పర్పస్. ఓకే. ఇవి పెట్టెలు ఎక్కడికి వెళ్తుంటాయి మరి? మీట్ పర్పస్ కి వెళ్తాయి. అంటే ఎక్కువ మనకు బల్క్ వచ్చినట్లయితే వేరే స్టేట్లకు ఎక్స్పోర్టింగ్ కానీ అలాంటిది ఏమన్నా అవకాశం ఉన్నాయండి? ఆంధ్రాకి వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది, మెయిన్ ఆంధ్రాకి వెళ్తాయి. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు? మేము ఎక్స్పోర్ట్ చేయము, ఇక్కడ హైదరాబాద్
హైదరాబాద్లోనే సరిపడంత అవుతుంది. ఇంకోటి ఏంటంటే రైతులకి నేరుగా ఏమన్నా సెంట్రల్ నుంచి వెళ్ళాలన్నా స్టేట్ నుంచి వెళ్ళాలన్నా ఏమైనా అలాంటిది ఏమైనా ఈ నాటుకోళ్ళ మీద పెద్దగా ఏం లేదండి, పెద్దగా ఏం లేదు. అంటే పాడి మీద వాటి మీద ఉన్నంత ఇది దీని మీద మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం లేదు. అంటే మనము కన్వర్జేషన్ చేసుకోవచ్చా, లైక్ పాడి పెట్టి నాటుకోళ్ళకి యూజ్ అయ్యే విధంగా అలాంటిది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? యాక్చువల్గా వేరే స్టేట్లు వచ్చేసి ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర వాళ్ళు ఒక టైంలో బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు అందుకనే అక్కడ హ్యాచరీలు ఎక్కువ, చిక్స్ ఎక్కువ. ఇప్పుడు డైలీ అక్కడ నుంచి మీకు 1 lakh చిక్స్ నుంచి 2 lakh చిక్స్ వస్తాయి మనకి. అంటే ఎంత రెవెన్యూ మనది తెలంగాణ నుంచి వెళ్ళిపోతుందో ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాటుకోళ్ళది ఇది ఆఫ్టర్ కోవిడ్, ఇంత ముందుకు అంత పెద్దగా లేదు. ఎందుకు ఒకేసారి ఇంత మంది గుంపులుగా ఎగబడి వీటిని నిర్మిస్తున్నారు? ఇదేమైందంటే కోవిడ్ టైంలో ఇమ్యూనిటీ బూస్టర్ కింద జనం అందరూ న్యాచురల్గా ఉండేది నాటుకోడి తినాలి, దానివలన ఇది ఎక్కువ ఉంటుందని చెప్పేసి నాటుకోడికి అలవాటు పడ్డారు. అంతకుముందు లేదు ఇంత అవేర్నెస్. ఇప్పుడు ఆ టైంలో కోవిడ్ టైం నుంచి దీనికి డిమాండ్ పెరిగింది, సప్లై కూడా పెరిగింది. ముఖ్యంగా మీరు వేయడానికి కారణం ఏమిటి? నేను ఏం లేదు, నాటుకోళ్ళు పెంచుదాం అని ఒక ప్లాన్లో దిగాము. దిగిన తర్వాత సెర్చ్ చేయంగా సొనాలి బ్రీడ్ బాగుంది పెంచుకోవడానికి. అంటే ఇప్పుడు ఫామ్లో కాకుండా బయట కూడా మేము ఓపెన్గా పెంచేస్తుంటాం. సో ఇవి ఎగ్స్ పర్పస్. ఇవి వచ్చేసి ఒక మామూలుగా తినే ఫీడ్లో ఒక 20% ఇస్తే సరిపోద్ది, బయట ఫీడ్ దొరుకుతాయి. సో ఇది బాగానే ఉంటుంది అని చెప్పేసి సెలెక్టెడ్గా తీసుకున్నాం. అది ఆసిల్ మేము ఇప్పుడు ట్రై చేయలేదు, నేను ఫస్ట్ నుంచి ఇదే ట్రై చేసాను. మధ్యలో కావేరి అనే ఒక బ్రీడ్ ఒక 2 batches వేసాను, అది సూటబుల్ కాదు మనకి. అది